దుబాయ్ ప్రపంచ దేశాల్లో ధనవంతమైన దేశాలు కొన్ని మాత్రమే. అందుట్లో దుబాయ్ కూడా ఒక దేశం. దుబాయ్‌లో ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ నుంచే డబ్బనేది సంపాదిస్తారు. వీళ్ళ దగ్గరున్న చమురు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళు ఈ చమురనేది అమ్మి కోట్ల రూపాయలనేది సంపాదించాడు. ఈ సంపాదించిన డబ్బు వీళ్ళు లార్జెస్ట్ స్కై స్క్రాపర్స్‌ని కట్టటానికి ఉపయోగించారు. ఇది మాత్రమే కాకుండా దుబాయ్ దేశం ఎప్పుడూ 10xగా ఆలోచిస్తది. దీనర్థం ప్రతి దేశం కంటే 10 రెట్లు ముందుండాలని చెప్పేసి. అది డెవలప్‌మెంట్‌లో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఇక మిగిలిన ఆటిల్లో. ఇంత డెవలప్‌మెంట్‌కి కారణం ఆ దేశపు యువరాజు. ఆ దేశపు యువరాజు ముందుగానే విజనరీతో ఆలోచించి ఎన్నో స్కై స్క్రాపర్స్ అని నిర్మించారు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా దుబాయ్‌ని మార్చారు. దుబాయ్ రాజు ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటది. ప్రపంచంలో ఖరీదైన హోటల్ కూడా దుబాయ్ దేశం ఇంతకుముందులాగా ధనిక దేశం అనేది కాదు. 1950 టైంలో దుబాయ్ దేశంలో పెట్రోల్ అనేది కనుగొన్నారు. ఎప్పుడైతే చమురు అనేది వాళ్ళు కనుగొన్నారో అప్పుడే వాళ్ళకి ఒక షాక్ కూడా వచ్చింది. అదేంటంటే 2016 దాకా మాత్రమే ఈ ఆయిల్ దీనిలో ముఖ్యమైనది ఇది దుబాయ్ రాజుకి నచ్చాలి. ముందు అతను నచ్చి దీన్ని అప్రూవ్ చేయాలి. డిజైన్ చూపించిన తర్వాత అతనికి ఇది ఎంతగానో నచ్చింది. దీంతో ఈ డిజైన్నే అతను అప్రూవ్ చేశాడు. దీంతో వాళ్ళు ముందుగా ఐలాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. సముద్రంలో చాలా పెద్ద రాళ్ళనే వేసి ఐలాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేయటం మొదలుపెట్టారు. దీంతో చాలా వేల మీటర్లలో సముద్రం కింద వటుకు 80 కేజీల టన్నున్న రాళ్ళు అనేది వేయటం జరిగింది. దీని తర్వాత దానిపైన ఇసుకనే జల్లారు. ఈ జల్లటంతో అది మెల్లగా ఒక ఐలాండ్ రూపం అనేది వచ్చింది. దుబాయ్‌లో ఒకసారి భారీ తుఫాను వర్షం అనేది వచ్చింది. ఈ వర్షం కారణంగా నీళ్లు సముద్రంలో ఎంత పైకి లేచిందంటే వాళ్ళు కట్టిన ఐలాండ్ కూడా కదిలిచ్చేసింది. అంత భారీ బండరాళ్ళు కూడా ఆ ఐలాండ్ నుంచి కదిలిచ్చేసింది. దీంతో వాళ్ళందరూ ఆలోచనలో పడ్డ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారు. ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇంకో సమస్య అనేది వచ్చింది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఖరీదు మొత్తం 7,500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎదురయ్యే ప్రతి సమస్య కూడా చాలా సునాయాసంగా దానికి సొల్యూషన్ అనేది కనిపెట్టి చాలా ఈజీగా బుర్జ్ అల్ అరబ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చాలా వేగవంతం చేశారు. కానీ రాజుకి ఇక్కడ ఒక కోరిక అనేది కలిగింది. అదేంటంటే తనకి ఆకాశంలో ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కింగ్ కావాలనుకున్నాడు. ఈ ప్లాన్ అనేది ముందు నుంచే లేదు ప్లాన్ డిజైన్ చేసేటప్పుడే. కానీ ఇంజనీర్స్ వాళ్ళు ఆలోచించి దీనికి ఓకే చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే బుర్జ్ అల్ అనేది డిజైన్ చేశారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు దాని మీద పడతాయో అప్పుడు అది రిఫ్లెక్ట్ అనేది చేస్తుంది. దీంతో లోపల అంతా చాలా కూల్గా ఉంటుంది. 200 సూట్ రూమ్స్ అనేవి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయాలి. 2400 స్క్వేర్ కిలోమీటర్ మార్బుల్స్ అనేవి ఇటలీ నుంచి తెప్పించారు. బుర్జ్ అల్ అరబ్ నిర్మించారు. దీని లోపలికి వచ్చే గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి రోల్స్ రాయ్స్ కార్ అనేది వీరి కొరకు వెళ్తుంది. దీంతో పాటుగా బుర్జ్ అల్ అరబ్ నుంచి దుబాయ్ యొక్క అందాలు అనేది చూడొచ్చు. పైనుంచి రెస్టారెంట్లో తింటా మొత్తం సముద్రం వ్యూ అనేది చూడొచ్చు. ఇలాగా ప్రపంచంలో ఖరీదైన బుర్జ్ అల్ అరబ్ అనేది డిజైనింగ్ అనేది కంప్లీట్ చేశారు. ఈ హోటల్ వల్ల దుబాయ్ దేశానికి వచ్చే జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది. టూరిజం అనేది ఎక్కువగా దుబాయ్లో ఉంటుంది. దీన్ని చూడటానికి వచ్చిన వీళ్ళందరూ ఈ హోటల్ అనేది తప్పకుండా విజిట్ చేస్తారు. ఈ హోటల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూడండి.